చిన్న కొమ్మలతో ఎన్ని మొక్కలు తయారైనాయో చూడండి ఫ్రెండ్స్. జేడ్ ప్లాంట్ మనం ఎంత అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు మనం చూద్దాము. ఇదిగోండి, ఇవైతే నేను కొత్తగా పార్ట్స్ తెప్పించాను అనమాట. దాంట్లో నేను చిన్న పెరుగు డబ్బా అవి బటర్ మిల్క్ గ్లాసులు అనమాట. వాటిల్లో నేను కొమ్మ పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకోటి కూడా పెట్టాను. అది చూడండి, చిన్న కొమ్మ వేరు ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకోటి వచ్చి ఎంత పెద్దగా పెరిగిందో. అలాగే నేను మొత్తం అన్ని మొక్కలు కూడాను నేను అలాగే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం పాటింగ్ సాయిల్ కూడాను పెద్దగా ఏమీ కంపోస్టులు కూడా ఇవ్వక్కర్లేదు, రోజు వాటరింగ్ కూడా చేయక్కర్లేదు. మనం వారానికి ఒకసారి వాటరింగ్ చేసినా చాలండి, ఎంత బాగా పెరుగుతాయి. చూసారా ఎంత వేరు ఎంత బాగా పూసుకుందో. మనకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత కష్టపడక్కర్లేదు. నేను మీ కళ్ళ ముందే నేను కొమ్మలు పెట్టి మొక్కలు ఎలా రెడీ అయినాయో నేను చూపిస్తున్నాను. ఎక్కడ గూగుల్లో ఫోటోలు తీసినవి కూడా కాదనమాట. నా స్వహస్తాలతో నేను సొంతంగా తయారు చేసిన మొక్కలు అనమాట. ఇదైతే నేను ఈ కిచెన్ వేస్ట్, తర్వాత ఎప్సమ్ సాల్ట్, బోన్ మేలు, కొంచెం నీమ్ పౌడరు అన్నీ కలిపిన సాయిల్ మిక్స్ అనమాట. నేను తర్వాత పైన వేశాను. చూడండి అసలు ఎంత అందం వచ్చేసిందో ఆ కుండీకి. అట్లాగా నొక్కి పెట్టితే మాత్రం మొక్క చక్కగా నాటుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా పూసుకుందో. ఒకే ఒక్క కొమ్మ అనమాట నేను పెట్టింది. నేను కొన్ని వందల మొక్కలు మా హస్బెండ్ రిటైర్ అయిన వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ఎవరు వచ్చినా సరే ఇంటికి గిఫ్ట్గా ఇస్తారనమాట. నేను ఇలాగే మొక్కలు తయారు చేసి నేను అందరికీ ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి చిన్న కొమ్మ దొరికితే ట్రై చేయండి. అట్లాగే ఈ చిన్న కొమ్మ అప్పట్లో నేను ఏదో ఛానల్, నాకు ఐడియా కూడా లేదండి, ఓల్డ్ ఛానల్లో నేను ఇది ఇలాగా పెయింట్ వేసి ప్రిపేర్ చేసుకుని నేను పెట్టాను. ఇదైతే ఒక వృక్షంలాగా తయారైపోయింది. ఆ బెరడు చూడండి, దాని కాండం అంటారు కదా, అది ఎంత లావు అయిపోయిందో. ఇవన్నీ నేను అలా పెట్టిన మొక్కలే అన్నమాట. లక్కీ బ్యాంబూ అని పిలుస్తారు మనకి. ఇది చైనీస్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో, ఎంతెంత మొక్కలైనయో. చిన్న కొమ్మ పెడితే అది చాక్లెట్ డబ్బా అనమాట. అలాగే ఆ పక్కన ఉన్నాయి పెరుగు డబ్బాలకి పెయింట్లు వేసి పెట్టినవి. ఎంత బాగా గ్రోత్ అయిందో చూడండి. ఇది నేను రీపాట్ చేశాను అనమాట. ఇది ఇంకొక కుండీ తెప్పించాను బ్లింకిట్లో. చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.